హైదరాబాద్ శివారు వట్టినాగులపల్లిలో భూ కబ్జాలపై బీఆర్ఎస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటి కుమారుడు అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించిన కేటీఆర్ అన్ని వివరాలను గవర్నర్ కు అందజేసినట్లు తెలిపారు. అడ్డగోలుగా మైనింగ్ చేస్తున్న విషయాన్ని గవర్నర్ కు వివరించామన్నారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని, అసెంబ్లీలో సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. వట్టినాగులపల్లిలో జరిగిన భూ కబ్జా ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బృందం సోమవారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఫిర్యాదు చేసింది. వట్టినాగులపల్లిలో సుమారు 1400 కోట్ల విలువైన ప్రైవేట్ భూములను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన సంస్థలు కబ్జా చేశాయని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. మంత్రిని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసింది. అంతకు ముందుగా కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వట్టినాగులపల్లిలో పర్యటించి కబ్జాకు గురైన భూముల బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 1 కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి పేదలను వేధిస్తున్నారంటూ విమర్శించారు. మరోవైపు అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ జరగ్గా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మాజీ మంత్రి హరీష్ రావు బంధువులే భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ ఎదురుదాడి చేశారు. అవసరమైతే దీనిపై హౌస్ కమిటీ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమని ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.